ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతకంటే ముందు స్మార్ట్ ఫోన్ చేతిలో పడ్డాక అశ్లీలత ఎక్కువగా పెరిగిపోతుందనే కమెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసింది. ఈ విషయంపై పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్లను కట్టడి చేయలేని ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా చేతిలో స్మార్ట్ ఫోన్, దానికి దాదాపు 4G, 5G ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండడంతో అశ్లీలత విపరీతంగా పెరిగిపోతుంది అని, ప్రధానంగా యువత లక్ష్యంగా ఈ మహమ్మారి జడలు విచ్చుకుంటుంది అని చెప్పొచ్చు. ఫలితంగా కొంతమంది యువత పోన్ వీడియోలు చూస్తూ మృగాల్లా మారిపోయి ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు అనే వార్తలొస్తున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ కి విచ్చలవిడి చేష్టలను చూపించే పోన్ వీడియోలకు తేడా తెలియకో, మంచి కంటే చెడు ఆకర్షణీయంగా ఉండడం వల్లనో కానీ చాలా మంది యువత ఇవి చూసి మృగాలుగా మారిపోతున్నారు అని చెబుతూ మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడిస్తూ ఒక రిపోర్ట్ తెరపైకొచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రోజు రోజుకి పెరిగిపోతున్న అశ్లీలత, పోన్ వాచ్ వల్ల సమాజంలో పెను సమస్యగా మారుతున్న విషయాలకు సంబంధించి ఆస్ట్రేలియాలో ఓ షాకింగ్ రిపోర్ట్ తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో జరిగిన ఈ రిపోర్ట్లో ప్రతి 3 పిల్లల్లో ఒకరు సెక్స్ గురించి తెలుసుకుంటున్నారు అని పేర్కొంది. ఇదే సమయంలో 16 నుండి 20 సంవత్సరాల వయసు గల ఆస్ట్రేలియన్లు అశ్లీలతపై మక్కువ చూపిస్తున్నట్లుగా తేలింది. ప్రధానంగా పోన్ వీడియోల్లో హింసాత్మకంగా ఉన్న వీడియోలను యువత ఎక్కువగా చూస్తున్నారని, ఫలితంగా సెక్స్ సమయంలో భాగస్వామి పట్ల ఆ ప్రభావాన్ని చూపిస్తున్నారు అని ఆందోళనకర విషయాలు వెల్లడించింది. సుమారు 832 మంది పాల్గొన్న ఆన్లైన్ సర్వేలో సెక్స్, డేటింగ్ సంబంధాలపై యువత మొగ్గు చూపుతున్నట్లు తేలింది అని, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ గా భావిస్తున్నట్లుగా స్పష్టమైంది అని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ లా స్కూల్, క్వీన్ లాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 18 నుండి 35 సంవత్సరాల వయసు గలవారు 57% మంది సెక్స్ సమయంలో ఒక్కసారైనా ఉక్కిరి బిక్కిరి లేదా చంపబడ్డారనే షాకింగ్ విషయం తేలింది అని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏకాభిప్రాయంతో కూడిన సెక్స్ నుంచి హింసాత్మక సెక్స్ ను ఈ సమాజం డిఫాల్ట్ గా మార్చింది అంటున్నారు. ఇదే సమయంలో పోన్ వీడియోలు చూడడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని, మహిళల పట్ల చిన్నచూపు కలుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.